ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథాన్ని ఈరోజు నుంచి మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం పాత క్రొత్త నిబంధన ఈ రెండు నిబంధనలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం. దీని కర్త దేవుడే, గ్రంథకర్త దేవుడే అనే విషయం మనం గుర్తించాలి. దేవుడు 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తలను, వారి హృదయాల్ని, వారి మనస్సుల్ని తన ఆధీనంలో తెచ్చుకొని తన ఆత్మ ద్వారా ఆయా కాలాల్లో ఉన్న ఈ 40 మంది ప్రవక్తల చేత పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన రాయించారు. కాబట్టి రాసిన వాళ్ళు మనుషులే అయినా రాయించిన వాడు గ్రంథకర్త దేవుడే. యెహెజ్కేలు అను ఈ ప్రవచన గ్రంథాన్ని రాసింది బూజీ కుమారుడు యాజకుడునగు యెహెజ్కేలు. మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. యెహెజ్కేలు యెరూషలేము వాసి. యెరూషలేములో మిక్కిలి శ్రేష్ఠులైనటువంటి గొప్ప ఘనుల కుటుంబంలోను యాజకుల కుటుంబంలోను జన్మించాడు. అతడు సాదోకు వంశీయుడు, అహరోను గోత్రీకుడు. అతడు యాజకుడు కాబట్టి చిన్న వయసులోనే ధర్మశాస్త్రాన్ని, దాని ఆచార వ్యవహారాలను చక్కగా ఎరిగి ఉన్నవాడు. యిర్మీయా వలెనే ఇతడు కూడా యాజకుడును ప్రవక్త అయి ఉన్నాడు. యిర్మీయాకు పెండ్లి కాలేదు, కానీ యెహెజ్కేలు పెండ్లి అయిన వాడుగా సొగసైన భార్య, అందమైన భార్య, కుటుంబాన్ని కలిగి ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజల సూచన కొరకు చాలా తీక్షణంగా యెహోవా చేత పరిశోధించబడి ఒక సాయంకాలంలో తన కన్నులకు ఇంపైనటువంటి, తనెంతో ప్రేమించినటువంటి తన భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇది గొప్ప శోధన, పరిశోధన అన్నమాట. ఆ పరిశోధనకు ప్రవక్త నిలిచాడు. 24వ అధ్యాయంలో మనం చూస్తాం, 16వ వచనంలో, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు.
ఇంకా మనం చూస్తే కొంతవరకు అతడు ధనవంతుడు. ఆ కాలపు విద్యను బాగా అభ్యసించినవాడు, మంచి విద్యావంతుడు అనమాట. తన గ్రంథంలో యెహెజ్కేలు తన గ్రంథంలో 14 తేదీలు చెప్పాడు. తాను పలికినటువంటి ప్రతి ప్రవచనానికి నికరమైనటువంటి తేదీ, అంటే ఆ డేటు, ఆ నెల, ఆ సంవత్సరం ఖచ్చితంగా తెలిపాడు. క్రీస్తు పూర్వం 597లో నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకొని రాజైన యెహోయాకీనును, ముఖ్యులను, అధిపతులను 10,000 మందిని చెరపట్టుకుని వెళ్ళాడు. ఆ చెరపట్టబడి వెళ్ళిన వారిలో యెహెజ్కేలు ఒకడు. కుటుంబ సమేతంగా అతడు చెరసాలలోకి, అంటే చెరలోనికి వెళ్ళాడు. బబులోను చెరలోనికి వెళ్ళాడు. యెహెజ్కేలు గ్రంథం 40 అధ్యాయం 1 నుంచి చదివితే, మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదకు రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాను. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరం మొదటి నెల. అతడు కూడా తన కుటుంబ సమేతంగా చెరలోనికి వెళ్ళాడు. యెహెజ్కేలు బబులోను చెరలోనికి వెళ్ళినను బబులోను పట్టణంలో కాకుండా ఆ రాజ్యంలోని కెబారు నది దగ్గర తేలాబీబు అను చోట కాపురం ఉన్నాడు. తేలాబీబు అనే ప్రాంతంలో కాపురం ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు ఉన్నవాడని 7 దినములు వారి మధ్య ఉన్నాను అంటాడు. యెహెజ్కేలు 3:15లో. మొదటి అధ్యాయం 1వ వచనం చదివితే, 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్యలో కాపురం ఉంటుంది. కెబారు నదీ తీరమున, నదీ ప్రదేశాన కాపురం ఉన్నాడు. ఇది పట్టణానికి పెద్ద దూరమేం కాదు. ఈ కెబారు నది ఇప్పుడు కబూర్ అని, నార్ కబారి అనే గొప్ప కాలువగా పిలువబడుతూ ఉంది. ఈ కాలువ బబులోను పట్టణానికి ఉత్తరాన ఎఫ్రాతా నదిలోనికి ప్రవహిస్తూ ఉంది. యెహెజ్కేలు యొక్క ప్రవచన కాలాన్ని మనం చూస్తే, యూదులు నెబుకద్నెజరు చేత 3 సార్లు చెరపట్టబడ్డారు. క్రీస్తు పూర్వం 606లో మొదటిసారి. అప్పుడు దానియేలు అతని స్నేహితులు చెరలోనికి కొనిపోబడ్డారు. క్రీస్తు పూర్వం 597లో రెండవసారి. అప్పుడు యెహెజ్కేలు కూడా చెరలోనికి వెళ్ళాడు. క్రీస్తు పూర్వం 586లో మూడవసారి. అప్పుడే పట్టణం అంతా కూడా కొల్లగొట్టబడింది. అంటే అప్పటికి యెహెజ్కేలు చెరలోనికి వెళ్ళి 11 సంవత్సరాలైంది. ఆ పట్టణము కొల్లబెట్టబడింది. యెహెజ్కేలు చెరలోకి వెళ్ళిన తర్వాత 5వ సంవత్సరంలో తన ప్రవచనాన్ని ప్రారంభించాడు.
మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. అంటే యెరూషలేము ఇంకా 6 సంవత్సరాల్లో నాశనం కాబోతుంది అనే ముందు తన ప్రవచనాన్ని ప్రారంభించాడు. యెహెజ్కేలు గ్రంథం 29:17లో 27వ సంవత్సరం అని చెప్పబడింది. ఇది గ్రంథంలో ఉన్నటువంటి తేదీల్లో ఆఖరు తేదీ అన్నమాట. అంటే అప్పటికి అతడు పట్టబడి చెరలోనికి కొనిపోబడి 27 సంవత్సరాలు, చెరలోనికి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రవచించడం ప్రారంభించాడు. అంటే దాదాపుగా 22 సంవత్సరాలు ప్రవచించాడు. అంటే క్రీస్తు పూర్వం 597లో వెళ్ళాడు చెరలోకి. 592లో ప్రవచనాన్ని ప్రారంభించాడు. 570 వరకు ప్రవచించాడు. తన 30వ ఏట ప్రవచించడం ప్రారంభించాడు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినము అంటాడు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో. ఈ 30 అనేది ఆయన వయసు అన్నమాట. అలాగైతే 25 సంవత్సరాల వయస్సులో ఇతడు చెరలోనికి వెళ్ళాడు. 5 ఏండ్ల తర్వాత 30 సంవత్సరం వయసులో సేవ కొరకు పిలువబడ్డాడు. 52 సంవత్సరాల వయస్సు వరకు, అనగా 22 సంవత్సరాలు చెరలో ప్రవచించాడు. తరువాత యెహెజ్కేలును గూర్చిన వివరాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడలేదు. యెహెజ్కేలుకు ఇర్మియాకు సంబంధం ఉంది. ఇర్మియా యెహెజ్కేలుకు ఆత్మీయ తండ్రి లాంటివాడు. యెహెజ్కేలు చెరలోనికి తీసుకుని పోబడేటప్పటికి ఇర్మియా అప్పటికి 30 సంవత్సరాల నుంచి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన బోధలు, ఆయన జీవితం యెహెజ్కేలుపై గొప్ప ముద్ర వేశాయి. యెహెజ్కేలు ఇక 6 సంవత్సరాలకు చెరలోనికి పోనై ఉండగా క్రీస్తు పూర్వం 603వ సంవత్సరంలో ప్రచురించబడిన ఇర్మియా వ్రాతలు ఖచ్చితంగా అతను చదివే ఉంటాడు. అందుచేత యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథంలో ఇర్మియా గ్రంథ పోలికలు ఉన్నాయి. వారిద్దరూ సుమారుగా 15 సంవత్సరాలు సమకాలికులు. ఇర్మియా యెరూషలేములోను, యెహెజ్కేలు బబులోను దేశంలోను 15 సంవత్సరాలు సమకాలికులుగా, అంటే ప్రవచించిన వారుగా కనబడతారు. వాళ్ళిద్దరి యొక్క ప్రవచన అంశాలు ఒకటే. వారి తలంపులు, వారి సమస్యలు, వారి సమయములు ఒకటే. అయినా సరే ఇర్మియా బబులోను చెరలోనికి ప్రజలకు రాసిన ఉత్తరంలో యెహెజ్కేలును గురించిన ప్రస్తావన లేదు. అలాగే యెహెజ్కేలు కూడా ఇర్మియాను గురించి ప్రస్తావించలేదు. ఇదొక విచిత్రం అన్నమాట. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తే దేవుని పని ముందుకు కొనసాగుతుంది. నేను గొప్ప అనే భేదం లేదు వీళ్ళకి. ఒకరిని కూర్చుని ఒకరికి ప్రస్తావన అంటే ఆలోచన చేయండి. మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు అప్పగించిన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. మనకు అప్పగించిన పని ఏంటి? దేవుడు మనల్ని ఎందులో వినియోగించుకుంటున్నాడు, దాని మీదే దృష్టి ఉంచాలి. అప్పుడు
మనం దేవుడు మనకు అప్పగించిన పనిని పెర్ఫెక్ట్గా చేయగలం. అలా కాకుండా వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని కొంతమంది దేవుని పని చేసేవారు, విశ్వాసులు కూడా వాళ్ళు చేసే పని వీళ్ళ చేసే పని చూసి ఆ పనుల్లో ఇంటర్ఫీర్ అయ్యి దేవుడు వీరికిచ్చిన పనిని మానేస్తూ ఉంటారు. చూడండి, ఎంతసేపు మనకి ఇగో, ఎంతసేపు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు మాకంటే అలాగా ఇలాగా అని చాలాసార్లు కంపేర్ చేసుకుని చాలాసార్లు మనం దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేని పని దాందే. అన్నీ కూడా దేవుని పనికి ఉపయోగపడతాయి. చూడండి, వంట పాత్రలు ఉంటాయి. వంట పాత్రలు పొయ్యి మీద మసి పట్టేసి ఉంటాయి. అంటే ఆ వంట తయారు చేసే పాత్రలు. ఆ తయారు చేసిన పాత్రలే పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టాం. ఆ తయారు చేయబడిన పాత్రలోనిది తీసి అందమైన గిన్నెల్లో వేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాం. అనంత మాత్రం చేత అరే మసిపట్టి బాధపడి వండేది మేమైతే అవి పెద్ద అలంకరించుకుని వెళ్ళి టేబుల్ మీద ఉన్నాయి, మేము ఎక్కడో మూల పాచి పడేసే చోట ఉన్నాం అని ఎప్పుడు అనుకో. దేని పని దాందే. కాబట్టి వీళ్ళిద్దరి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, వీళ్ళిద్దరూ 15 సంవత్సరాలు సమకాలికలుగా పనిచేస్తున్న ఒకరిని గూర్చిన ప్రస్తావన మరొకరు ప్రస్తావించకుండా వారు దేవుడు తమకిచ్చిన పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయనకిచ్చిన పని ఆయన, ఈయనకిచ్చిన పని ఈయన చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఐక్యతగా ఉండగలం. ఎప్పుడైనా సరే, అరే వాళ్ళకి ఆ పని ఇచ్చారు, నాకు ఈ పని ఇచ్చారు, వాళ్ళ పనికి గుర్తింపు ఉంది, నా పనికి గుర్తింపు లేదు, వాళ్ళనే పొగుడుతున్నారు, మనల్ని ఎప్పుడు పొగడలేదు, వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు, మన గురించి మాట్లాడుకోవట్లేదు. ఇలాంటి ఆలోచనలు దేవునికి నిన్ను నన్ను దూరం చేస్తాయి. పని చేయకుండా దేవుని పనికి ఆటంకాలు కలుగజేస్తాయి. కాబట్టి ఇర్మియా, యెహెజ్కేలు వలె మనం కూడా దేవుడు మనకిచ్చిన పనిని, మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన పని, దేవుడు మనకు అప్పగించిన పని ఫలవంతంగా ఉంటుంది. నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను అని కొంతమంది ఫీలింగ్, కొంతమంది వాళ్ళు నాకంటే బాగా వాడబడుతున్నారు అనే ఫీలింగ్ కొందరిది. ఇలాగా మనం మనకున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనం ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్తాం. వ్యక్తిగత గుర్తింపు అన్నమాట. వ్యక్తిగత గుర్తింపు. చాలాసార్లు మనం దేవుని పని దేనికోసం చేస్తాం? గుర్తింపు కోసం చేస్తాం. వ్యక్తిగత గుర్తింపు. నన్ను చూడాలందరూ, నేను చేసే పని బాగా కనబడాలి, నేను అందరి నోళ్ళలో నానాలి, అందరి దృష్టి నన్ను ఆకర్షించాలి, అందరి దృష్టిలో నేను ఉండాలి, నా గొప్పతనాన్ని గురించి అందరం మాట్లాడుకోవాలి, వాళ్ళు మాట్లాడుకున్న ప్రతిసారి నాలో అతిశయం గర్వంతో విర్రవేగాలి. అందుకేనండి మనకు దేవుడిచ్చిన పని పూర్తి కావట్లేదు. స్వార్థం అన్నమాట. ఎక్కడ చూసినా ఈనాడు క్రైస్తవ సంఘాలు భ్రష్టు పట్టేయడానికి గల కారణం ఏంటంటే, నేను
నా, నాకు, నన్ను. ఈ ఐ స్పెషలిస్ట్ గాళ్ళు ఎక్కువ. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్ కాదు. ABCDEFGH ఐ. ఐ అంటే నేను కనపడలేదా? నాకు చెప్పొద్దా? నన్ను గుర్తించరా? నేను, నాకు, నాది. ఇదే ఐ స్పెషలిస్ట్ అంటే. సెల్ఫ్ రెస్పెక్ట్. ఇలాగా వ్యక్తిగతంగా నన్ను హైప్ చేయట్లేదు అనేది కొంతమంది బాధ. కొంతమంది ఏమో నిన్నగాక మొన్న వచ్చారు, ఏంటి వీళ్ళ పెత్తనం ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, ఏదో దూసుకుపోతున్నారు అనుకోండి పనిలో, కాస్త ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోండి పని, వాళ్ళు గాలి తీసాడు. మాకంటే గొప్పవాళ్ళ మీరు అండం. ఇలాగా దేవుని పనికి ఆటంకాలు కలిగించే వాళ్ళే కనపడతారు, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. 30 సంవత్సరాల ముందు నుంచి ఆయన ప్రవచిస్తున్నాడు. ఇర్మియా చెరలోనికి వెళ్ళి ఆయన ప్రవచిస్తున్నాడు. ఆడు నా ముందు ఎంత బచ్చాగడ అనుకోలేదు ఆయన. ఆలోచన చేయండి. వారు ఈ వ్యక్తిగత ఖ్యాతి కోసం వారు పని చేసేవాళ్ళు కాదు, ఆత్మీయులు వాళ్ళు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆత్మవిషయం అందు ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు కాదు. కొంతమంది శరీరానుసారులు ఉంటారు. ఈ శరీరానుసారులకి ఎంతసేపు కూడా శరీర సంబంధమైన ఆలోచనలే. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్, ఐక్యత ఎంత గొప్పదో చూడండి. అసలు ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకునేటువంటి సమయమే లేదు వాళ్ళకి. అది ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకునే సమయం వారికి లేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచించేంత తీరుబడి లేదు వాళ్ళకి. మనకి పని లేదా? మనకి పని ఉందా? కానీ మన పని మీద మనం దృష్టి ఉంచం. అందుకే ఆత్మీయంగా దెబ్బతింటాం. కాబట్టి దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడు? అన్ని పనులు అవసరమేనండి, అన్నీ అవసరమే. ఇప్పుడు మందిరంలో ఉన్న ప్రతి వస్తువు అవసరమే. కంజీరి వద్దా? కాంగో వద్దా? సౌండ్ బాక్సులు వద్దా? ట్యూబ్ లైట్లు వద్దా? ఫ్యాన్లు వద్దా? డోర్ మ్యాట్లు వద్దా? ఆలోచన చేయండి. డోర్ మ్యాట్ నన్ను రోజు రోడ్డు బయటే ఉంచుతారని అనుకుంటుందా? ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు, మహాభక్తుడు, ప్రభువా, నన్ను నీ మందిరంలో డోర్ మ్యాట్గాన వాడుకునే భాగ్యం ఇవ్వు నాయన అనేవాడట. అంటే ఆలోచన చేయండి, మనం ఆత్మానుసారులుగా ఉండాలి. మరి వీళ్ళిద్దరు ఎవరు? ఆత్మానుసారులు. వేటి మీద వీళ్ళ మనస్సు? ఆత్మ సంబంధమైన వాటి మీద. వాళ్ళ పని ఏంటి? ప్రవచించడం. వారు ఎక్కడెక్కడ ఉన్నారు? ఒకళ్ళేమో స్వదేశంలో ఉన్నారు, ఒకళ్ళు చెరలో ఉన్నారు. వయసులో వ్యత్యాసం ఉంది, కానీ వాళ్ళు చేసే పని దేవునిదే. ఒకరిని కూర్చున్న మరొకరు వ్యక్తిగతమైనటువంటి విషయాలు లేవు, ఆలోచనలు లేవు. వారి పని దేవుడి పని. వారు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్ళారు. ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పనండి. దేవుని పని నీకు అప్పగించింది నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళితే నీకు కలిగే ఆనందం, నీకు కలిగే సంతోషం అది వర్ణించలేంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళ పనిలో తలదూర్చి ఆటంకాలు కలిగించి విభేదాలు కలిగిస్తే ముందు నీకు మనశ్శాంతి ఉండదు.
నీకు ఇబ్బంది, నీ కుటుంబానికి ఇబ్బంది, నీ బిడ్డలకు ఇబ్బంది, నీకు మనశ్శాంతిని కోల్పోతావు. ఎదుటి వాళ్ళను కూడా దేవుని పని చేయకుండా ఆటంకాలు కలిగించి ఆపేస్తావు. తద్వారా శాపం ఎవరికి? ఆ నష్టం ఎవరికి? దేవుడు తన పని తాను చేసుకుంటాడు. ఆయనకి ఎవరితో ప్రమేయం లేదు, ఎవరితో అవసరం లేదు. నువ్వు కాకపోతే ఇంకొకరిని, నేను కాకపోతే ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు, అంతే. కాబట్టి మనం అందరం కలిసి ఉన్నప్పుడు, ఐక్యతగా ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు మనం మన పరిధిలో దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకు అప్పగించిన పనిని బట్టి నమ్మకంగా చేసుకుంటూ పోవాలి. అప్పుడే దేవుని పని వృద్ధి అవుతుంది. అనేకులు నిన్ను నన్ను బట్టి మారడానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు చేసే పనిని నీవు వెళ్ళి సరిచేయడం, నీ పని నువ్వు విస్మరించడం, నేనే అన్ని పనుల్లో ఉండాలి, నేనే అజమాయిషీ చేయాలనడం, ఇది సరైన విధానం కాదు. ఇది దేవుడు మెచ్చడం. కొంతకాలానికి నిన్ను వాడుకోవడం మానేస్తాడు, నీకు పని అప్పగించడం మానేస్తాడు. నేను చేయను 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 అన్నావు అనుకో, ఒకరోజు నువ్వు తీసుకెళ్ళి మూలాడతాడు. అప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు. ఎంతోమందిని చూశాను నా సేవా జీవితంలో. నేను చెయ్యను నేను చెయ్యను నేను చెయ్యను అంటూ దేవుడిచ్చినటువంటి పనిని విస్మరించిన వాళ్ళని అసలు చేయకుండానే ఆపేసిన వాడు ఆయన. చేయను అన్నారుగా, చూస్తాడు, చాలాసార్లు అవకాశం ఇస్తాడు. చెయ్యను 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 అంటే మూల కూర్చో అంటాడు. నీకే పని అప్పచెప్పడు. నీ తర్వాత వచ్చిన వాళ్ళు, నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే జూనియర్స్ దూసుకుని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, ఇంటి దగ్గర బాధపడతా కూర్చుంటావు. తర్వాత ఎవరో పిలవకపోయినా వచ్చి చేసినా నీకు అంత విలువ, గుర్తింపు, సంతోషం ఏమి ఉండవు. కాబట్టి నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళు. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలి. సమకాలికులు మనం. విభేదాలు, ఒకళ్ళని కూర్చున్న మరొకళ్ళ ఆలోచనలు, ఇవన్నీ వద్దు. మనం అందరం ఒకటే. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నువ్వు వాళ్ళతో కలిసిపోవాలంతే. వాళ్ళ సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా నువ్వు దూసుకుని వెళ్ళిపోవాలి పని, దేవుని పని. అప్పుడు దేవుని పని విజయవంతంగా జరుగుతుంది. అది ఏ పని అయినా సరేనండి, సేవ అయినా, సువార్త అయినా, పరిచర్య అయినా, లేకపోతే బోధ అయినా, ఏదైనా సరే, ఏదైనా సరే. ఆడుంటే నేను ఉండను, అది వస్తే నేను రాను, దాని పక్కన నేను కూర్చోను, దాంతో నేను మాట్లాడను, వీడితో నేను మాట్లాడను, వీళ్ళతో నేను కలిసి ఉండను, వీళ్ళంటే నాకు గిట్టదు, మేము ఎక్కువ వాళ్ళు తక్కువ, మా కులం ఏంటి వాళ్ళ కులం ఏంటి, ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి సంఘాల్లో. ఎదిగినోళ్ళతో ప్రాబ్లం లేదండి, ఎదగనోళ్ళతోనే ప్రాబ్లం. కాబట్టి ఆ విషయంలో మనం సరి చేసుకుందాం. ఇర్మియా, యెహెజ్కేలు వలె సమకాలికులుగా పనిచేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.